హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వచ్చి ఓట్స్. పిల్లలకి ఎంతో టేస్టీగా హెల్తీగా మనం ప్రిపేర్ చేసుకుందాం. ఓట్స్లో మనం బెల్లం వేసుకొని స్వీట్ పొంగల్లా ప్రిపేర్ చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకోవాలి. ఒక బౌల్ పెట్టుకొని దానిలో ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. ఒక కప్పు వరకు మిల్క్ యాడ్ చేసుకోవాలి. హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. పాలు మరగనివ్వాలి. ఒక పొంగు వచ్చేదాకా మరగనివ్వాలి. ఈలోగా మనం కాజుని బాదంని పొడి చేసుకుందాము. పొడి చేసుకుందాం. ఇలా పొడి చేసుకుందాము. బాదం ఉంటే క్యాజుని దీన్ని పాలల్లో మిక్స్ చేసేయాలి. ఒకసారి స్పూన్తో కలుపుకోవాలి. ఒక కప్పు ఓట్స్కి ఒక కప్పు మిల్క్ వేస్తే మీకు సరిపోతుంది. హాఫ్ కప్పు వాటర్ వేసుకుంటే మీకు సరిపోతుంది. ఈ కప్పు ఓట్స్లో మనం వాటర్ వేసుకొని చిక్కగా కలుపుకుందాం. మనకి పాలు పొంగు వస్తున్నాయి కదా, అప్పుడు మనం ఇలా కలుపుకున్న ఓట్స్లో మనం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకున్న ఓట్స్ ఉంది కదా, అది మరుగుతున్నప్పుడు మనం వేసేయాలి. వేసి కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా. ఓట్స్ ఉడికేంత వరకు మనం కలుపుకుంటూ ఉండాలి. స్టవ్ ఫ్లేమ్లోనే ఉండాలి. మనకి ఉడికే కొద్దీ చిక్కదనం వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. పిల్లలకి చాలా హెల్తీగా, చాలా ఆరోగ్యంగా ఉంటారు. ఓట్స్ పిల్లలు కొంతమంది తినలేకపోతే మనం గ్రైండ్ చేసుకొని కూడా వేసుకోవచ్చు. నేను మిక్సీ వేసాను. ఆ ఓట్స్ అనే పౌడర్ని నేను ఇలా యాడ్ చేశాను మిల్క్లో. మనకి ఇలా ఉడుకుతున్నప్పుడు తెలిసిపోతుంది, మంచి స్మెల్ వస్తుంది. అన్నీ ఇంకా ఒక్కొక్క కప్పు, ఇంకా బెల్లం కూడా ఒక కప్పు తీసుకోవాలి. మనకి ఇలా చిక్కపడినాక ఒక కప్పు బెల్లం యాడ్ చేయాలి. బెల్లం వేసుకొని నిదానంగా కలుపుతూ చూసుకోవాలి, అడుగంటకుండా. స్టవ్ స్లిమ్లోనే ఉండాలి. మీకు నచ్చితే ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను వేయలేదు. మీకు నచ్చితే మీరు యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలుపుకుంటూ చూసుకోవాలి. మీకు కావాలంటే 1 స్పూన్ నెయ్యి కూడా వేసుకోవచ్చు. నేను హాఫ్ స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నా. మీకు కావాలంటే 1 స్పూన్ దాకా వేసుకోవచ్చు. అంతే అండి, చిక్కపడింది కదా, మనం స్టవ్ ఆఫ్ వేసుకుందాం. దీన్ని చల్లార్చినాక సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.